2019 జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా వైసీపీ అధ్యక్షుడిగా పాదయాత్ర చేసి అలవి కాని వాగ్దానాలు అన్ని వర్గాల ప్రజలకి 1700 వాగ్దానాలు ఇచ్చాడు. 1700 వాగ్దానాల్లో అధికారంలోకి వచ్చినాక కనీసం 10% హామీలు కూడా అమలు చేయనటువంటి నెరవేర్చినటువంటి మోసకారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తమ మేనిఫెస్టోని ఖురాన్తో, బైబిల్తో, భగవద్గీతతో పోల్చే జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఈరోజు మేము చెప్తున్నటువంటి ప్రశ్నలకి, మేము అడుగుతున్న ప్రశ్నలకి, మేము చెప్తున్నటువంటి వాస్తవాలకి సమాధానం చెప్పాలి. నువ్వు ఎన్నికల ముందు చేస్తున్నటువంటి వాగ్దానాలు ఆడియో వీడియో క్లిప్పింగ్స్తో సహా ప్రతిపక్ష పార్టీగా మా దగ్గర ఉన్నాయి. వాటికి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాకముందు 2014కు ముందు 200 రూపాయలు ఉన్న పింఛను 2000 రూపాయలు పెంచినటువంటి నాయకుడు, 2000 రూపాయలు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? నేను అధికారంలోకి వస్తే అందరికీ, అర్హులందరికీ పింఛన్లు ఇస్తా. చంద్రబాబు నాయుడు 2000 ఇస్తున్నాడు పింఛను, నేను 3000 చేస్తా అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పూర్తవుతుంది రేపు జనవరికి. ఇంకా 4750లోనే 2750లోనే పింఛను ముక్కి మూలికి 3 విడతలుగా 5 సంవత్సరాల్లో 750 రూపాయలు పెంచాడు. ఎన్నికల్లో మళ్ళీ మోసం చేయడానికి 250 రూపాయలు పెంచుతూ జనవరి నుంచి ఇస్తానని చెప్పి మళ్ళీ ప్రకటన చేశాడు. అంటే తెలుగుదేశం హయాంలో 200 నుంచి 2000 చేయటం వల్ల ప్రతి పింఛన్దారుడు నెలకు 18,000 రూపాయలు చొప్పున, సంవత్సరానికి మరి 20,000 పైన అదనంగా తెలుగుదేశం పార్టీ హయాంలో లబ్ధి పొందితే, జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజున కూడా 3,000 రూపాయలు చేస్తున్నానని చెప్పి 5 సంవత్సరాలైనా 3,000 ఇవ్వకపోవటం వల్ల ప్రతి పింఛనుదారుడికి ఈ ప్రభుత్వం 30,000 ఎగ్గొట్టింది. 30,000 బాకీ పడింది. ఇప్పుడు నువ్వు ఇచ్చిన హామీ, నువ్వు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం రోజు చెప్పినటువంటి హామీ 5 సంవత్సరాలైనా అమలు చేయకపోవటం వల్ల పింఛన్లో 30,000 రూపాయలు మోసం చేశాడు. ఇంతేకాదు, అమ్మఒడిలో 80 లక్షలు పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి కానీ, ఆయన భార్య భారతీరెడ్డి కానీ ఎన్నికల ప్రచారంలో మీ మేనమామ వస్తున్నాడు, మీకు ఎంతమంది పిల్లలున్నా చదివిస్తానికి 15,000 సంవత్సరానికి ఇస్తాడని చెప్పిన మాట వాస్తవం కాదా? మా దగ్గర వీడియోలు ఉన్నాయి. ఈయన మాట్లాడింది, ఈయన సతీమణి భారతీరెడ్డి మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఎన్నికల అనంతరం 5 సంవత్సరాలకి 5 అమ్మఒడులు ఇవ్వాలి. 5 సంవత్సరాలకి ఎంతమంది పిల్లలు ఉంటే 80 లక్షల మంది పిల్లలకి 15,000 రూపాయలు చొప్పున ఇవ్వాల్సినటువంటి జగన్మోహన్ ప్రభుత్వం తల్లి ఒక్కరికే అమ్మఒడి, సింగిల్ చైల్డ్కే అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి స్ట్రైట్గా మోసం చేశాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి. పింఛన్లో ప్రతి లబ్ధిదారుడికి 30,000 ఎగ్గొట్టాడు. అమ్మఒడి అని చెప్పి 40 లక్షల మందికి 15,000 రూపాయలు, ఒక తల్లికి 5
జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు. 75,000 నిన్ను నమ్మి నీకు ఓటేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందువల్ల తల్లులందరూ మోసపోయినటువంటి డబ్బులు, నష్టపోయినటువంటి డబ్బులు 75,000 రూపాయలు అమ్మఒడిలో, పింఛన్లో 30,000. అట్లాగే ఈ రాష్ట్రంలో చేయూత అర్హులు 1 కోటి మంది పైన ఉంటే వీళ్ళ ప్రకటనలోనే 3 లక్షలు 4 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. కాపు నేస్తామని చెప్పి కాపులు మహిళలందరికీ 18,000 రూపాయలు అని చెప్పి ఏదో మేలు చేస్తున్నట్టుగా మాట్లాడి కాపు కార్పొరేషన్ను మూసేసి కాపు నేస్తంలో ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది కాపు మహిళలుంటే 30 లక్షల మంది కాపు మహిళల్లో అర్హులుంటే 2,20,000 మందికి ఇచ్చి వాళ్ళకి ఎగ్గొట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది గోరెంత, ఎగ్గొట్టింది కొండంత, కొట్టేసింది కొండంత. ఈ అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ప్రజలు వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుగుదేశం పార్టీ లెక్కలతో సహా చెప్తా ఉంది. అమ్మఒడిలో ప్రతి తల్లి 75,000 రూపాయలు ప్రతి తల్లికి జగన్మోహన్ రెడ్డి బాకీ పెట్టాడు. 5 అమ్మఒళ్ళు కానీ ఇప్పటికి ఇచ్చింది 3 అమ్మఒళ్ళే ఇచ్చాడు. ఇంకా రేపో మాపో అమ్మఒడి అంటా ఉన్నాడు, అది ఎక్కడ ఇస్తాడో తెలీదు. 5 చేయూతలకి 3 చేయూతలే ఇచ్చాడు. 45 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ఇచ్చి ఆదుకుంటానని చెప్పి మోసం చేశాడు. 1 కోటి మంది మహిళలకు ఇవ్వాల్సినటువంటి చేయూత 2 లక్షలు 3 లక్షల మందికి ఇచ్చి మోసం చేశాడు. కాపు నేస్తంలో కాపు మహిళలందరికీ మోసం చేశాడు. ఇది కాక 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఏమైపోయినాయి ఆ డబ్బులని? ఆర్బీఐ నుంచి ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి తెచ్చుకొచ్చిన బొంబులు డబ్బులు ఏమైపోయినాయి? ఈరోజు నయవంచన చేశాడు. రాష్ట్రంలో పేద అర్హులైన లబ్ధిదారులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నమాట. వాస్తవా కాదా చెప్పాలి. తెలుగుదేశం అధికారంలో రాకముందు 200 ఉన్న పింఛను 2,000 చేస్తే 1,800 రూపాయలు పెంచి పేద వర్గాలకి మేలు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం. గర్వంగా చెప్తాం మేము. అంతేకాదు 7 లక్షల బడ్జెట్ ఉన్న రోజునే 7 లక్షల బడ్జెట్ ఉన్న రోజునే 20 లక్షల మందికి కొత్త పింఛన్లు ఇచ్చి దాదాపు 54 లక్షల మందికి తెలుగుదేశం హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి, ఒంటరి మహిళ, అలాగే వికలాంగులు, అలాగే ట్రాన్స్జెండర్స్, అట్లాగే డప్పు కళాకారులు, మత్స్య కళాకారులు, చెప్పులు కుట్టేవారికి 50 ఏళ్ళకి పింఛన్లు, కల్లుగీత కార్మికులకి, గిరిజనులకు చేస్తుందంతా ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో. ఇవాళందరూ నిన్ను నమ్మి జగన్కి ఒక్క ఛాన్స్ ఇచ్చి వాళ్ళందరూ కల్లుగీత కార్మికులు బాధపడుతున్నారు పింఛన్ లేక, మత్స్యకారులు బాధపడుతున్నారు. 50 సంవత్సరాలకు తెలుగుదేశం హయాంలో మత్స్యకారులకు పింఛన్ ఇస్తే వాళ్ళకి మోసం చేశాడు. తెలుగుదేశం హయాంలో 54 లక్షల మందికి పింఛన్లు ఇస్తే ఇవాళ 6 స్టెప్ వెరిఫికేషను, 7 స్టెప్ వెరిఫికేషను, 200 యూనిట్లు దాటితే కరెంటు కాల్చే వాళ్ళకి పింఛన్లు కట్టు, వాళ్ళకు ఒక సొంత మోటార్ సైకిల్ ఉంటే పింఛన్లు కట్టు, 30 గజాల్లో ఇల్లుంటే సొంత ఇల్లు ఉంటే పింఛన్లు కట్టు అని చెప్పి 30 లక్షలకే పింఛన్లు లిమిట్ చేసి 15 లక్షల కోట్లు ఈ 5 సంవత్సరాల్లో 12 లక్షల కోట్లు పైగా ఉన్నటువంటి బడ్జెట్లో పింఛన్లు మరి ఏమాత్రం పెంచావు జగన్మోహన్ రెడ్డి? ఒక్కసారి నువ్వు తెలుగుదేశం హయాంలో 5 సంవత్సరాల మీద నీ పరిపాలన వచ్చినాక ఈ నా 5 సంవత్సరాల మీద నువ్వు వైట్ పేపర్ రిలీజ్ చేయగలవని అడుగుతా ఉన్నా. ప్రతి దాంట్లో మోసం చేశాడు. టీడీపీ
టీడీపీ హయాంలో ఎక్కడున్నా పింఛన్ తీసుకోవచ్చు. పోర్టబిలిటీ పథకం పెట్టి పక్క ఊర్లో ఉన్నోళ్ళు కూడా ఈ ఊర్లో ఆన్లైన్ వేసి థంబ్ ఇంప్రెషన్ ఇచ్చి పింఛన్ను తీసుకునే పథకాన్ని ఆ రోజు పెట్టి వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకి సౌకర్యంగా పెడితే ఇవాళ ఆ పోర్టబిలిటీ పథకాన్ని రద్దు చేసి పింఛను వ్యవస్థని రద్దు చేసి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇష్టారీతిన పథకాలన్నిటిలో కోతలు, అన్ని రకాలుగా ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు బాధలు పెట్టాడు, చెత్త పన్ను బాధలు పెట్టాడు, నిత్యావసర సరుకులు విపరీతంగా పెంచాడు, ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది. కానీ లబ్ధిదారులకు మాత్రం మేలు గోరంత మాత్రమే వచ్చింది. కొండంత ఆదాయం పెరిగింది, 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు. ఒకవైపు ప్రభుత్వ ఆదాయం విపరీతంగా పెరిగింది, పెట్రోలు, డీజిలు, ఉప్పులు, పప్పులు, పాలు, పెరుగు, గ్యాసు ఇవన్నీ పెరిగి వాటి మీద వచ్చే జిఎస్టీలు, ట్యాక్సులు విపరీతంగా పెరిగి ఆదాయం పెరిగితే లబ్ధిదారుల సంఖ్య మాత్రం పెరగకుండా లబ్ధిదారులకు ఇచ్చినటువంటి మాట, ఎన్నికల హామీలు కానీ అధికారంలోకి చేసిన ముఖ్యమంత్రిగా చేసిన ప్రకటనలు కానీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకి, ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి నిండా ముంచేశారు. రేపు 10 రోజుల్లో జనవరి వస్తూ ఉంది. ఇంకొక 2 నెలల్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. ఇంటికి వెళ్ళిపోయే ముందు కూడా జగన్మోహన్ రెడ్డి ఈ మోసకారి మాటలు, మోసకారి విధానాలు, ప్రకటనలు ప్రజలకి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తొలిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కిడ్నీ వ్యాధికి, తలసేమియా వ్యాధికి, సికిల్ సెల్ వ్యాధికి వాళ్ళ బాధితులందరికీ కూడా పింఛన్లు మంజూరు చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం, ఏం చేశావు నువ్వు? ఈ రోజున తొలిసారిగా ట్రాన్స్జెండర్లకి జీవో నెంబర్ 39 ఇచ్చి ఆ రోజున పింఛన్ ఇవ్వటం వల్ల ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒక ఆత్మ గౌరవంతో బతుకుతూ ఉన్నారు. అంతకుముందు రోడ్ల మీద వాళ్ళు భిక్షాటన చేసి బతికే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక మొట్టమొదటిగా జీవో నెంబరు 39 ద్వారా ట్రాన్స్జెండర్స్కి పింఛన్ ఇవ్వటం వల్ల వాళ్ళ ఆత్మగౌరవంతో సంతోషంగా, గర్వంగా ఈ సమాజంలో బతికే పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వం కల్పించింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 1 నెలకి పింఛన్లు అధికారంలో రాకముందు 400 కోట్లు ఉంటే ఖర్చు, అధికారంలోకి వచ్చినాక 1384 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఖర్చు పెడితే 12 లక్షల కోట్లు బడ్జెట్ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టేది 1700 కోట్లు. ఏ రకంగా చూసుకున్నా ఈ రాష్ట్రంలో పేద వర్గాలకి, ఒంటరి మహిళకి తొలిసారిగా పింఛన్లు ఇచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం. అసలు ఈ భారతదేశంలో పింఛన్ వ్యవస్థని పరిచయం చేసిన తెలుగుదేశం పార్టీ. నందమూరి తారక రామారావు ఫస్ట్ 30 రూపాయలతో పేదవాళ్ళకి, వృద్ధులకి అండగా ఉండాలని పింఛను ప్రవేశపెట్టి ఈ దేశానికే ఆదర్శంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. ఈ దేశంలోనే అత్యంత మోసగారిగా గుర్తింపు తెచ్చుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి. ఇష్టారీతిగా దోచేసి, ఇష్టారీతిగా ప్రజల సంక్షేమ పథకాలని కోతలు విధించి ఇవాళ ప్రజల్ని 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వాళ్ళ జీవితాలు తలకిందులైపోయినాయి. ఏ వర్గాన్ని విడిచిపెట్టకుండా బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, కాపులు, బ్రాహ్మలు, సమాజంలో అన్ని వర్గాల మీద, అన్ని మతాలు, అన్ని కులాల మీద జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పరిపాలన కానీ, జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం వల్ల కానీ
ఇవాళ పేదలు బతికే పరిస్థితి లేక ఈ ప్రభుత్వం ఎప్పుడు పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే పరిస్థితి వచ్చిందంటే ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి అర్థమవుతా ఉంది. నవరత్నాలని నయవంచన చేశాడు, పింఛన్ హామీ ఇచ్చి నయవంచన చేశాడు, అమ్మఒడి అని చెప్పి నానబుడ్డి అని పేరుతో పేదవాళ్ళ జోబులు కొట్టేశాడు. ఈరోజు అన్ని రకాలుగా ప్రజల మీద ప్రజల్ని నయవంచన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పోతాడని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 3 ఇచ్చిన అమ్మఒడుల మీద సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి. నువ్వు వెళ్ళిపోయేలోపు 5 అమ్మఒడులు ఇచ్చి వెళ్ళిపోవాలి. నువ్వు చెప్పినటువంటి మాట ప్రకారం, నువ్వు మేనిఫెస్టోలో పెట్టిన మాట ప్రకారం ఖచ్చితంగా ప్రజలకి బాకీ పడ్డ పింఛన్లో బాకీ పడ్డటువంటి 30,000 రూపాయలు, అమ్మఒడిలో బాకీ పడినటువంటి 75,000 రూపాయలు, చేయూతలో నువ్వు బాకీ పడినటువంటి అందరికీ లబ్ధిదారులందరికీ 18,000 రూపాయలు, 1 కోటి మందికి 18,000 రూపాయలు, కాపు నేస్తంలో 30 లక్షల మంది మహిళలకి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇచ్చి నువ్వు ఎన్నికల్లో ఓటు అడగాలి. ఇవాళ ఈ హామీలు పూర్తి చేయకుండా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళని మోసం చేసి, మహిళల్ని మోసం చేసి, బీసీల్ని, కాపుల్ని, బ్రాహ్మణుల్ని నయవంచన చేసిన నీకు ఓటు రేపు రాబోయే ఎన్నికల్లో ఓటు అడిగే అర్హత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు, జగన్మోహన్ రెడ్డికి లేదు. కాబట్టి మేము ప్రజల తరపున అనేక పోరాటాలు చేసాం 5 సంవత్సరాల్లో. అర్హులైన అమ్మఒళ్ళు ఇవ్వమని చెప్పి, అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు ఇవ్వమని, రద్దు చేసినటువంటి ఒంటరి మహిళలకు పింఛను ఇవ్వమని, కళ్ళగీత కార్మికులకి, మత్స్య కార్మికులకి, డప్పు కళాకారులకి, డప్పు కార్మికులకి, చర్మ కార్మికులకి పింఛన్లు ఇవ్వమని చెప్పి అనేకసార్లు చెప్పిన ఈ ప్రభుత్వం పెడచెవని పెట్టింది. ఈ ప్రభుత్వానికి ఈ పథకాలన్నీ తాము పెట్టిన మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా అందరికీ పథకాలు ఇచ్చి, అందరికీ పూర్తిగా ఇచ్చిన తర్వాత, పూర్తి చేసిన తర్వాత వైట్ పేపర్ రిలీజ్ చేసి మాత్రమే ఎన్నికల్లో ఓటు అడగాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, వీళ్ళు అర్హులైన వాళ్ళందరికీ పింఛన్లు, అమ్మఒడిలు, చేయూతలు, కాపు నేస్తాలు ఇవ్వకుండా కనుక మీ దగ్గరికి ఓటుకు వస్తే వీళ్ళని ఓటు కాదు కదా, ఓటు అడిగే అర్హత లేదు మీకు అని చెప్పి తిప్పికొట్టమని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజా కోర్టులో 5 సంవత్సరాల తీర్పు తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు బట్టి మళ్ళీ ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజా కోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉరిశిక్ష పడింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది. మేము మొన్న యువగళం సభలో కూడా అదే మాట చెప్పారు మా నాయకుడు. కానీ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఉరిశిక్ష విధించారు. శిక్ష అయితే వేశారు, అమలైతే ఎన్నికల్లో ఓటు రూపంలో చూపిస్తారు. ఇవాళ తెలుగుదేశం పార్టీ సంవత్సరం కిందట ఆల్మోస్ట్ 8-9 నెలలు అయింది. మేము రాజమండ్రి ఆ రోజున మహానాడులో మేలో మేము అనౌన్స్ చేసాం. సూపర్ 6 పథకాలు, మహాశక్తి అనే పథకం ద్వారా ఏమేం మేలు చేస్తాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల దెబ్బతిన్నటువంటి పేదవాళ్ళకి, ఆడవాళ్ళకి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి జనసేన తెలుగుదేశం పార్టీ రేపు మేలు చేయబోతుందని చెప్పాం. దాంట్లో 3 గ్యాస్ బండ్లు ఉచితంగా కానీ, మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, అలాగే 18,000 రూపాయలు, 15,000 రూపాయలు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 18,000 రూపాయలు కానీ, పిల్లలు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు కానీ. దాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తూ ఉన్నాడు. అంటే కాపీ
మేనిఫెస్టోని, తెలుగుదేశం పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోని, కాపీ మేనిఫెస్టోని అమలు చేస్తా అని ముందుకొచ్చాడు. ప్రణాళికలు చేస్తా అంటే గతంలో 2019లోనేమో మోసపూరికి వాగ్దానాలు ఇచ్చి అమలు అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ చెప్పిన సూపర్ 6 మేనిఫెస్టోని ఈ 2 నెలల్లో అమలు చేసి ప్రజలను మోసం చేయాలనుకుంటా ఉన్నాడు. మేము ఒకటే కోరుకుంటున్నాం, మేము కోరుకునేది ప్రజల శ్రేయస్సు, ప్రజలకు మేలు జరగటం. ఎవరు చేసినా పేరు వచ్చేది చంద్రబాబు నాయుడు గారికే, తెలుగుదేశం పార్టీకే. జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలకే ఇవాళ అమలు చేసే పరిస్థితికి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం ప్రకటించిన పథకాలు అమలు చేస్తామని ముందుకొచ్చాడు. ఎందుకు చేయలేకపోయావు ఇప్పుడు వరకు? నువ్వు దిగిపోయే 2 నెలల ముందు ఇవాళ మహిళల కష్టాలు గుర్తొచ్చినాయా అని అడుగుతా ఉన్న జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు పరిపాలన చేశావు, ఎందుకు 5 సంవత్సరాల నుంచి ఉచితంగా మహిళలకు బస్సులో ప్రయాణం చేయలేకపోయావు? పోనీ మేము మేనిఫెస్టో ప్రకటించింది 2023 మేలో ప్రకటించాం, ఈ రోజు వరకు ఎందుకు చేయలేకపోయావు? ఎందుకు గ్యాస్ సిలిండర్ ధర 1100, 1200 అయిపోయింది? ఎందుకు అమ్మఒడి సింగిల్ చైల్డ్కి ఇస్తా ఉన్నావు? నీ భార్య కూడా ప్రచారంలో ఎన్నికల ప్రచారం 2019లో చెప్పింది, మేము జగన్మావ వస్తున్నాడు, ఎంతమంది పిల్లలు అంతమంది చదివించే బాధ్యత మాది అని. జగన్మావ అధికారంలోకి వచ్చినాక కంసమామ అయిపోయాడు. కాబట్టి ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోని ఈ 2 నెలల్లో ఇచ్చి మళ్ళా ప్రజలు నమ్మించాలని చూస్తా ఉన్నాడు. అది చెయ్యే పని కాదు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ మా సూపర్ 6 పథకాలు మేము ప్రకటించినాయి, మా నాయకుడు ప్రకటించినాయి, అన్నీ కూడా ప్రజల్లో కలిపోయినాయి. అది ఎవరు చేసినా చంద్రబాబు గారి దయతోనే మాకు వచ్చినాయి అనుకుంటారు, తెలుగుదేశం పార్టీ ప్రకటించడం వల్లే మాకు వచ్చినాయి అనుకుంటారు. కాబట్టి ప్రజలు జగన్ అనేవాడిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎన్ని మాటలు చెప్పినా 600 ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్ని నమ్మరు. జగన్ మునిగిపోయే నావా ఆల్రెడీ తెలియట్లా, ఎప్పుడో దిగింది వీళ్ళకి బుల్లెట్, కొవ్వుతో ఉన్నారు కాబట్టి తెలియట్లా, ఎన్నికల్లో తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ కొవ్వు మొత్తం కరిగిపోద్ది. పోలింగ్ రోజున మొత్తం తెలుస్తుంది. ఇవాళ పోటీ చేసే అభ్యర్థులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలే తాడేపల్లి మీద దాడి చేసే పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే తాడేపల్లిలో పార్టీ ఆఫీస్ మీద దాడి చేసే పరిస్థితి కూడా మన కళ్ళతోనే మనం చూస్తాం. ఎక్కడికి పోదు. శ్రీలంకలో ఏం జరిగిందో తాడేపల్లిలో కూడా అదే జరుగుద్ది.